బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులు స్వల్ప లాభాలతో నడిచిన బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా ఒడిదుడుకులోనైంది. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభమైన నుంచి వివిధ రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ సర్వీస్ వంటి రంగాల్లో బేర్ విహారం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్ని తాకింది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నుంచి పతనం కొనసాగుతుంది. ముఖ్యంగా ఐటీ రంగంలోని షేర్ల అమ్మకాల సూచీలను కుదిపేశాయి. ఆదిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టీ 24,000 మార్క్ దిగువ ట్రేడ్ అవుతుంది. ఈ పతనంతో మదుపరుల సంపద సుమారు 2 లక్షల కోట్ల మేర ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి చెందిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, స్టాక్ మార్కెట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఉదయం నుంచి కూడా పతనం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ దిగ్గజం యాక్సెంచర్ ఏదైతే అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి వనాలు ఏవైతున్నాయో అవి తగ్గి చూపించడం జరిగింది. సో దీని ప్రభావం దేశీయ సాఫ్ట్వేర్ రంగం మీద పడిందని చెప్పొచ్చు. దీని ప్రభావం అంతా కూడా మొత్తం ఇటు దేశానికి సంబంధించి ఇన్ఫోసిస్, అదేవిధంగా టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, అదేవిధంగా టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీ షేర్ల మీద దీని ప్రభావం పడింది. దీంతో ఒకసారి మనం చూసుకుంటే కనుక షేర్ల విలువ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ షేర్ల విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంట్లోనే 8% ఇన్ఫోసిస్ షేర్ల విలువ పతనమైంది. అదేవిధంగా టీసీఎస్ షేర్లు 6% పతనం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా షేర్ల వాల్యూ కూడా ఒక్కొక్కటిగా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే లక్షల కోట్ల రూపాయల ఆర్థికం అయితే ఆవిరైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతటికీ కారణం ఏదైతే అమెరికా దిగ్గజాలు ఏదైతే యాక్సెంచర్ తన ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వృద్ధి వనరులను తగ్గించి చూపించడం జరిగింది. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మిగతా సంస్థల మీద ప్రభావం చూపించింది. అందుకోసమే మొత్తం మన భారత సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే అవన్నీ కూడా అమెరికా మీద డిపెండ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరహా పతనాలు కనిపిస్తున్నాయని మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అమెరికాలో లిస్ట్ అయిన భారత ఐటీ కంపెనీలు అన్నిటి మీద కూడా దీని ప్రభావం చూపించింది. ఎందుకంటే అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ ఆదాయం రూపంలో దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటే ఎప్పుడైతే ఆర్థిక వృద్ధి తగ్గించి చూపించింది యాక్సెంచర్, అవి మిగతా సంస్థలు కూడా చూపించే అవకాశం ఉంది. తద్వారా వీటి షేర్ విలువలు పడిపోవడానికి రీజన్ గా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.